రూమ్ నుంచి అనమాట. ఇలా ఎంత మా రూమ్ నుంచి ఎంత క్రౌడ్ ఉన్నారు చూసారా. మా అమ్మో ఎంతమంది ఉన్నారా బాబు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం మేము. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇప్పుడు 11 అయింది టైము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. మౌని అమావాస్య 29 డేట్ ఇవాళ. న్యూస్ తెలిసింది. ఎంతైనా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓం నమ శివాయ. వెళ్తాం. ఎందుకంటే సంఘం కాట ఉంది కదా, సంఘం కాట తిరిగి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు సంఘం కాటి ఇలా వెళ్ళాలన్నమాట. ఈరోజు అమావాస్య కదా, మౌన అమావాస్య కదా, చాలా జనం ఉన్నారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. ఎంత జనం ఉన్నారు చూస్తారు కదా మీరే. చాలా ఫైనల్గా అయితే బోట్ ఎక్కాము. ఇదిగోండి బోటు. త్రివేణి సంఘం దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నదిలోని స్నానం చేయాలి. ఇప్పుడు అంటే అక్కడ మాట్లాడామన్నమాట. అందువల్ల ఇటు తీసుకెళ్తాం అన్నాడు. లేకపోతే వెళ్ళనవ్వట్లేదు. ఇప్పుడైతే చాలా రష్ ఎక్కువ ఉంది. అందువల్ల ఈరోజు మౌన అమావాస్య కదా, అందువల్ల ఈరోజు రావడం జరిగింది. మొదటిసారి ఇదే ఫస్ట్ టైం రావడం. మహాకుంభమేళ అనేది ఫస్ట్ టైం చేస్తాను అనమాట. స్నానం చేయబోతున్నాను ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు సడన్గా ప్లాన్ వేసాను అనమాట. అనుకోకుండా వచ్చాను. ఫైనల్గా 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళకి అయితే వచ్చానమాట. ఈరోజు డేట్ 29 జనవరి 2025. ఈరోజు మౌన అమావాస్య కదా, అందువల్ల ఇవాళ రావడం జరిగింది. ఇవాళ స్నానం చేయబోతున్నాను. త్రివేణి సంఘం ఉంది కదా, 3 నదులు కలుస్తాయి కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు బోట్ మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు కదా. మా వాడు ఇక్కడ ఏదో జాకెట్ వేసుకుంటున్నాడు. ఎండ అయితే ఎక్కువ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా అయితే ఇప్పుడే వెళ్తూ ఉన్నాను. ఇక బోట్ తీస్తే రెడీ అక్కడికి వెళ్ళాక స్నానం చేస్తాం. చూడాలి ప్రజెంట్ అయితే. ఇక బోట్ తీయలేదు. తీసాక వెళ్ళిపోయాక అప్పుడు స్నానం చేస్తాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయస్. ఇక చూపిస్తామన్న టైం లేదు. చాలా దారుణంగా అయింది. నేనైతే అంటే రాయపూర్ నుంచి ప్రయాగరాజ్ బస్సు కదా అది. ఎన్ని తిప్పలు పడ్డామో మాకే తెలీదు. చాలా చిరాకు తప్పింది మాకైతే. చాలా ప్రాబ్లం వచ్చింది బస్సు అయితే. ఎంత ఈజింగిపోయామో మాకే తెలియదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా. ऐसे बैठो, 5 लोग इधर बैठो, 5 लोग इधर, कई लोग कैसे गिर जाएगा। अच्छा सीधा बैठी है। हाँ और पीछे तो नहीं। పావురాలు చూడండి ఎంత వెలగా ఉంది. ఎన్ని ఉన్నాయి పావురాలు. నీటిలో ఎలాగ ఆడుకుంటుంది. వెలగా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు త్రివేణి సంఘం ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. 3 నదులు ఉంటాయి కదా, అక్కడ ఆ ప్లేస్కి వెళ్తున్నాం. వెలగా ఉంది చూడండి. వెలగా ఉంది కదా. వావ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత ఎక్కడికి ఉందో.
भैया चप्पल उतार बैठो अंदर सिर पर रख दो नीचे వాటర్లో పిల్లగా ఆడుతుంది చూడండి గాయస్ చాలా బాగుంది వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర ప్లేస్ వెళ్తున్నాం అనమాట 3 నదులు ఉంటాయి కదా అక్కడ ఆ ప్లేస్కి వెళ్తున్నాం వెలే ఉంది చూడండి వెలే ఉంది కదా వావ్ చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత ఎక్కడికి ఉందో ఆర్మీ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అలా వెళ్తూ ఉన్నాం ఒక 20 నిమిషాలు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి త్రివేణి సంగమం దగ్గరికి 3 నదులు ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట చాలా బాగుంది సార్ ఎంత బాగుందో చూస్తుంటేనే ఎంత హాయిగా ఉందో చాలా చాలా బాగుంది ఇక ఆర్మీ వాళ్ళు దగ్గర ఉన్నది ఆర్మీ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు బోటు ఏదైనా పడిపోయినా మొత్తం అంతా రెడీగా చూస్తారనమాట ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ చివరికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ యూ షేప్ లాగా పెట్టారనమాట యూ షేప్ అంతా రౌండ్గా చాలామంది ఇక్కడ రౌడ్ ఉన్నారు అక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ రౌడ్ ఉన్నారు చాలామంది వచ్చారు ఇవాళ ఫుల్ జనం ఉన్నారు అక్కడ మేము వేరే రూట్లోకి వచ్చామన్నమాట అందువల్ల పర్లేదు కొంచెం జనం అయితే ఉన్నారు అలాగే ఏదో మెల్లమెల్లగా వచ్చాము మెల్లగా వచ్చాము వేరే రూట్లోకి వచ్చాము అనమాట అక్కడైతే ఫుల్ జనం ఉన్నారు అందువల్ల అటువైపు వెళ్ళలేదు బోట్లు ఉన్నాయి కదా చివరికి అక్కడ నుండి వచ్చాము ఇప్పుడు సెంటర్లో ఉన్నాం అన్నమాట చూస్తున్న ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది హ్యాపీగా ఉంది నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది వాటర్ అయితే చల్లగా ఉన్నాయి జంతువుల ప్యాకెట్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇలా చూడటానికి ఎంత క్యూట్గా ఉంది బా నీటిలో ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం ఇలాగా చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్గా ఉంది వావ్ భలే ఉంది చాలా బాగుంది ఈరోజు అమావాస్య కాబట్టి చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు వీళ్ళు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు జనం అయితే ఉన్నారు వీళ్ళు అక్కడ పౌరాలకు ఏదో వీడింగ్ చేస్తారు అందువల్ల పౌరాలాగా వస్తుంది అనమాట తినడానికి అక్కడ చూడండి నాకు ఏదో రకంగా ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సూపర్ హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ స్నానం చేయడానికి వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు అక్కడ ఎల్లో కలర్ కనబడుతుంది కదా అక్కడికే వెళ్ళాలన్నమాట అక్కడే స్నానం చేయాలి అది ఎల్లో కలర్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి ప్రస్తుతానికి అక్కడికే వెళ్ళాలి అక్కడ చూస్తారు కదా అక్కడ విఐపి ఉంటుంది అక్కడ విఐపి వాళ్ళే వెళ్తారు అక్కడ మనకి వెళ్ళినవరు ఆ చివరికి వెళ్తాం ఇప్పుడు ఆ చివరికి వెళ్తే మనం త్రివేణి సంగం 3 నదులు కలుపుతాయి అక్కడ హెలికాప్టర్ అలాగే చెక్ చేస్తున్నారు పైనుంచి వస్తున్నారు మా దగ్గరకు వచ్చింది బోర్డు ఇంకా లక్కీగా తగలలేదు ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గరికి వచ్చాం ఫైనల్గా అది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఫైనల్గా త్రివేణి సంగమం స్నానం చేయబోతున్నాం అక్కడికి వెళ్తాం చూపిస్తాం గాయ్స్
మొదటిసారి స్నానం చేశాను. అమావాస్య రోజు స్నానం చేశాను. ఫైనల్గా అయిపోయింది. మొదటిసారి స్నానం చేశాను. స్నానం చేస్తే మంచిది అంటారు, విముక్తి అంటారు. ఫైనల్గా అయితే స్నానం చేస్తాను, అయిపోయింది. మహాకుంభంలో అయితే ఇలా జరిగింది, చాలా బాగా అయింది. కాసేపు ఉండి మరి అయితే ఉన్నాయి, మరి అంత ఏం కాదు కానీ నార్మల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను సొంతంగా ప్లాన్ వేసాను అనమాట, అనుకోలేదు. అయితే శివయ్య నిరూపించారు, చాలా బాగా అయింది. ఫారెన్స్ కూడా వచ్చారు చూడండి, వాళ్ళు కూడా ఎంత దేవుడి భక్తి ఎంత ఉందో చూడండి. వాళ్ళు కూడా వచ్చారు, అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీ వాళ్ళు. దేవా ఎలాగైంది మహాకుంభమేళ? చాలా బాగా అయింది. చాలా బాగా అయిందా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం రావడం. నీళ్ళు చల్లగా ఉన్నాయా? నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. స్నానం చేస్తే చల్లగా ఉంటాయి. ఉండాలనిపిస్తుంది కానీ టైం లేదు, బోటు టైం అయిపోయింది కాబట్టి అలా వచ్చేయమంటున్నారు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. చాలా బాగా అయింది, ఇదే ఫస్ట్ టైము. అదే మౌనవ్రతం విడి పుణ్యస్నానం చేస్తారనమాట. చేసిన తోలి పూసిగా ప్రసారం అవుతారనమాట. అందువల్ల ఫైనల్గా అయితే మహాకుంభమేళ అయితే అమావాస్య రోజు స్నానం చేశాను. చాలా 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 హ్యాపీగా ఉంది. నేను అనుకోకుండా ప్లాన్ చేశాను అనమాట. నేను అసలు వస్తానని అనుకోలేదు. నేను ఎప్పుడు సాటర్డే రోజు అనుకున్నాను అనమాట. సడన్గా వచ్చేసాను అనమాట. వాళ్ళకి టికెట్లు లేవు. వైజాగ్ నుంచి రాయపూర్ వరకు ఉన్నాయి టికెట్లు. అలాగే రాయపూర్ నుంచి ప్రయాగరాజ్ బస్సు బుక్ చేశాను. చాలా బుక్ అయిపోయాను. బస్సు రిపేర్ వచ్చింది. మామూలుగా చిరాకు తప్పలేదు నాకైతే. కానీ కంట్రోల్ చేశాను. అక్కడ అవ్వకపోతే మేమే లోకల్ ఆటోలు ఉంటాయి కదా, లోకల్ బస్సులు ఉంటాయి కదా, అవి ఎక్కిపోయాము. అవి అయితే తక్కువ రేట్లు కదా, అది ఎక్కిపోయి వెళ్ళిపోయాము అనమాట. ఈరోజు మార్నింగ్ 10 o'clock వచ్చాము రూమ్కి. ఫుల్ ట్రాఫిక్ అసలు కదలట్లేదు. ఇక అక్కడ దిగిపోయి ఒక 20 కిలోమీటర్లు నడిచాం. మా వాడు నేను 20 కిలోమీటర్లు నడిచాం. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆటో ఉంటే మా రూమ్ దగ్గరికి దించారనమాట. రూమ్కి వచ్చేసరికి 10 అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ చాలా జామ్ అయింది. మధ్యాహ్నం ఎక్కడ మాకు ప్రాబ్లం అయింది. అప్పటి నుండి ట్రాఫిక్ పడుతూనే ఉండదు. రాత్రి అయితే అసలు బస్సులో ఉన్నప్పుడు ఎంతసేపు కదులుతుంది. ఆగిపోయింది, అది ఆగిపోయి ఉండిపోయింది. అలా గంట సేపు ఉంచాడు. అలాగా మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక గంట సేపు అలాగా చిరాకు చూపింది. ఆ బండి వదిలేసి మేము ఆటో ఆ బండితో మాకు సంబంధం లేదన్న. మనం 15-20 కిలోమీటర్లు నడిచాం కదా. మళ్ళీ 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ రూమ్ గురించి మళ్ళీ ఆటో మాట్లాడడం అలా జరిగింది. ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదో మేమైతే ప్రయత్నం చేసాము. దానికి స్నానం అయితే చాలా చాలా బాగా అయింది. ఇవాళ చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు, చాలా మంది. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము, అయిపోయింది. స్నానం అయితే చాలా చాలా బాగా అయింది, సూపర్గా అయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఎండ కూడా ఎక్కువ ఉంది. మన బోర్డులో నుంచి న్యూస్ ఛానల్ కూడా అవుతుంది, అమరావతి ఛానల్ అంట, న్యూస్ ఛానల్. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు లంచ్ కూడా టైం అయింది కానీ ఇంకా చేయలేదు. అక్కడికి వెళ్ళాక ఏమైనా ఉంటే తింటాం, చూడాలి. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ అవన్నీ సత్తాలి, మళ్ళీ చెక్అవుట్ చేసేయాలి. మాకు టైం ఇచ్చారు, ఎందుకంటే మరి నిన్నంతా ట్రాఫిక్ అయిపోయింది, టైం అయిపోయింది. ఈరోజు 11 o'clock చెక్అవుట్ ఇవ్వాలి. మాకు కొంచెం రిక్వెస్ట్ చేశాను, 4 o'clock ఉండండి పర్లేదు అని చెప్పారు. అందువల్ల ఏం అనలేదు. ఇంకా లగేజ్ గట్రా సర్దేసి వెళ్ళిపోతాం. మన ప్రయాగరాజ్ బస్ స్టేషన్కి వెళ్ళాలి, నైట్కి వారణాసికి వెళ్ళాలి. 2 hours పడుతుంది. ప్రయాగరాజ్ నుంచి వారణాసి 2 hours ఉంటుంది. అక్కడ బస్సు ఉందన్నమాట.
కానీ నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ట్రాఫిక్ బుర్ర బాడ్ అయిపోయింది అబ్బా. బుర్ర మెంటలు వచ్చింది నాకైతే. ఇది మహా కుంభమేళ ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ ఎప్పుడంటే 1881 సంవత్సరంలో వచ్చింది. తర్వాత 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది 2025 సంవత్సరంలో. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ 2169 అనుకుంటా ఆ సంవత్సరంలో వస్తుంది మహా కుంభమేళ. అప్పుడు 144 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు. దేవుడి దయ వల్ల ఇప్పుడైతే నాకు జన్మదినం అయ్యింది. స్నానం చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తానని అనుకోలేదు. సడన్గా ప్లాన్ వేసాను. మనోడు కూడా చెప్పాను, ఆడికి తెలియదు, ఆడు షాక్ అయిపోయాడు. నిజంగా దేవుడు మనకి రప్పించాడు, చాలా బాగా అయింది దర్శనం. ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు 3 రకాలు ఉంటాయి అన్నమాట. 3 సంవత్సరాలకు ఒకసారి మా కుంభమేళ అవుతుంటుంది. 3 సంవత్సరాలకు వస్తుంది. అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు వస్తుంది. తర్వాత పూర్ణిమ కుంభమేళ పూర్ణిమ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు వస్తుంది. అలాగా సంవత్సరాలు అలాగా అవుతాయి కదా. అవన్నీ 144 సంవత్సరాలు వచ్చింది అనమాట. చాలా పెద్దది పండుగ ఇది. మహా కుంభమేళ చాలా పెద్దది. క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు, ఫుల్గా క్రౌడ్ అయితే వచ్చారు. చూసారు కదా మీరే, అక్కడి నుండి చూడండి ఎంతమంది వచ్చారు. కొత్తగా అయితే అటువైపు అయితే ఉన్నారు, చూడండి చాలామంది ఉన్నారు. చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. మైకు తెస్తాం అనుకున్నాను, మైకు ఎక్కడ పడిపోతాయేమో అని. క్రౌడ్ చాలామంది ఉన్నారు కదా, అందువల్ల మైక్ తేలేదు. మామూలుగా గోప్రోతో తీస్తాను వీడియో. ఫైనల్గా అయితే చాలా బాగా అయింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. మొత్తానికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఇప్పుడు ఇలా ఉన్నా కదా, ఈ బ్లూ కలర్ ఉన్నా కదా, బీ షేప్లో ఉంటుంది అన్నమాట. బీ షేప్ మొత్తం అలాగా రౌండ్ బీ షేప్ ఉంటుంది. ఇది నది ఇందాక చెప్పాం కదా, ఏమన్నా గంగా సరస్వతి కింద నది ఉంటుంది అన్నమాట. ఇక ముందుకెళ్తే త్రివేణి సంగమం అదే చెప్పాం కదా, చూపించాం కదా, అక్కడైతే 3 నదులు కలుస్తాయి అన్నమాట. అక్కడ మాత్రం మెయిన్ అక్కడే చేయాలి స్నానం. ఇప్పుడు మేమైతే ఎక్కడ చేసామో అక్కడే స్నానం చేయాలి, మెయిన్ అక్కడే చేయాలి. ఇక అక్కడ గంగా యమున చేసిన వేస్ట్ చెప్పాలంటే, అందువల్ల అక్కడ చేయలేదు. మెయిన్ 3 నదులు కలిస్తే చూడండి అక్కడే చేయాలి. అక్కడే మనకి మంచిది. మనకి ఏమైనా స్నానం ఎందుకు చేస్తారంటే, మనకి ఏమైనా తప్పులు చేసినట్టు, తప్పు చేయకపోయినా అది మోసం అదే పాపాలు ఏమైనా అన్నీ పోతాయి అన్నమాట. అందువల్ల చేస్తారన్నమాట. స్నానం చేస్తే మంచిది, పుణ్యం వస్తుంది అన్నమాట. విముక్తి వస్తుందన్నమాట స్నానం చేస్తే. అందువల్ల చాలామంది చేస్తారు. ఇది ఎన్నో సంవత్సరాలు కదా వస్తుంది, అందువల్ల చేస్తారు. మెయిన్కి స్నానమే చేస్తారు చెప్పాలంటే, అది సంగతి. అక్కడి నుంచి త్రివేణి సంఘం వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కూడా సేమ్ 20 నిమిషాలు పడుతుంది. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ అంతా భయపడిపోయాను, నేను చేరుతానా లేదా అనేసి, జనాలు ఎలా ఉంటారా ఏటని భయపడిపోయాను. మొత్తానికి అయితే బాగా జరిగింది, నార్మల్గా అయింది, హ్యాపీ అనిపించింది. దేవుడు మందరం ఉన్నారు కాబట్టి మంచిగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. జన్మదినం అయింది, చాలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక్కడికి వస్తానని అనుకోలేదు, ప్రయాగరాజ్ వస్తానని అనుకోలేదు, మహాకుంభమేళకి వస్తానని అనుకోలేదు. అదంతా దేవుడే రప్పించాడు. అది గాయస్ మొత్తానికి అక్కడికి వెళ్ళాక మాట్లాడతాం గాయస్, ఓకేనా? ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ అవతల ట్రైన్ వెళ్తుంది చూసారా. ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇలాగ వస్తారనమాట. ఇలా ఆ ట్రైన్ వెళ్తుంది, మీకు అనిపిస్తుంది లేదో. ఈ బ్రిడ్జ్ కాకుండా అవతల బ్రిడ్జ్ ట్రైన్ వెళ్తుంది.
ఎవరైనా వస్తే మాత్రం అరేల్ కార్ట్ ఉంది కదా, అరేల్ కార్ట్ నుంచి అలాగ వస్తే మీకు సింపుల్గా ఉంటుంది. ఇంకా వేరే కార్ట్లోకి వెళ్తే మీకు కష్టం అయిపోతుంది. మళ్ళీ అరేల్ కార్ట్ సంగం కార్ట్ అనేది ఉంటుంది. ఆ రూట్లోకి వస్తే ఇలాగ వచ్చిన తర్వాత స్ట్రైట్గా అలా వెళ్ళిపోండి. అక్కడే మీకు బోర్డులు అన్నీ ఉంటాయి. కొంచెం మాట్లాడుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే పంపించట్లేదు పోలీసులు, పంపించట్లేదు. ఈరోజు కొంతమంది దొరకలాట కొంతమంది చనిపోయారంట కదా, బాధాకరం. ఎందుకు అలా జరిగిందో తెలియదు. మరి నాకు కూడా న్యూస్ తెలిసింది. మొన్నటి దాకా అయితే మొన్న లక్ష్మీపురం దాకా అయితే 16 కోట్ల మంది వచ్చారు. ఈరోజు నాకు తెలిసి ఒక 7-8 కోట్ల మంది వస్తారు ఒక రోజుకి. మౌన అమావాస్య రోజు ఒక 7-8 కోట్ల మంది వస్తారు అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడాలి, తెలీదు. 10 కోట్ల మంది అయినా రావచ్చు. మొన్నటి దాకా అయితే 16 కోట్ల మంది వచ్చారు. అది గాయ్స్. ఇప్పుడైతే వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం, అలాగే దగ్గరకు వచ్చాము. अच्छा हाँ, और सेल्फी लेना है तो फ्रंट लेना है तो मोबाइल में सेल्फी होएगा। अच्छा, इसमें रिकॉर्ड होता है। बोलिए हेलो। आप भी दिखाएगा, सारे लोग दिखाएगा। इनके चैनल को सब्सक्राइब करें, लाइक करें, कमेंट्स करें और ज़्यादा से ज़्यादा शेयर करें, क्योंकि ये प्रयागराज में आके अपने हिंदू संस्कृति को बढ़ा रहे हैं। धन्यवाद। थैंक यू भैया। అతను అమరావతి న్యూస్ ఛానల్ అంట, మహారాష్ట్ర నుంచి వచ్చారు, బొంబాయి నుంచి అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అందరూ వచ్చారనమాట. కెమెరా గురించి అడుగుతున్నారు అనమాట. వాళ్ళ మహారాష్ట్ర నుంచి వచ్చారన్నమాట. అంటే ఎంత రేట్ ఎంత అని అడుగుతున్నారు. అతను మాట్లాడారు కదా, అది న్యూస్ ఛానల్, మహారాష్ట్ర బొంబాయి న్యూస్ ఛానల్ అనమాట. వాళ్ళు కూడా మహా కుంభమేళకి అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫాస్ట్గా అయితే రూమ్కి వెళ్ళిపోవాలి, టైం లేదు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది. 8 o'clock పోవచ్చు. టైంకి వెళ్ళిపోతే బెటర్ కదా. అందువల్ల చూడాలి, అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు. ఎండ చూడండి, ఎండ పన్ను మీద పడుతుంది. నేను బ్లాగ్ చేసినప్పుడు, వీడియో చేసినప్పుడు మాట్లాడుతున్నాను కదా, వీళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇతను కూడా సబ్స్క్రైబరే, అతనితో పాటు ఇతను సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అతను సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారనమాట. అంతా ఇసుక అనమాట. ఇదంతా ఇసుక ఇలాగ వేసారనమాట. వాటర్ రాకుండా, ఇది ఏమైనా ఇబ్బంది అవ్వకుండా ఇలాగ వేసారనమాట. అక్కడ కూడా అక్కడ వరకు అదంతా వేసారు, చాలా వరకు వేసారు. నీళ్ళు కూడా కొంచెం తగ్గించారు ఇక్కడ, మళ్ళీ అక్కడ లోపలికి ఎక్కువ ఉన్నారు. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు, మాత. అందరూ బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు, అందరూ అన్నం పెడుతున్నారు చాలామంది. నేను కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి గైస్, పోలీస్ కూడా వాళ్ళు కూడా సెక్యూరిటీగా ఇచ్చారు, ఏమైనా ఇబ్బంది కలగకుండా. పోలీస్ కూడా తిరుగుతున్నారు. నేను అదే వీడియో తీశాను, చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మహాకుంభమేళ అయితే స్నానం చేయడం అయితే అయిపోయింది కాయ. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రూమ్ దగ్గరికి. ఇంకేం తెలియదు, చూడాలి. అక్కడ దారిలో ఏమైనా ఉంటే తింటాం, లేదంటే అక్కడ ఫస్ట్ స్టేషన్ ఉంది కదా, అక్కడైనా ఏమైనా తింటాం, చూడాలి. పన్నీర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళుగా ఎన్నో సంవత్సరాలు, 140 సంవత్సరాలు కదా ఒకసారి వస్తుంది. నేను ఇవాళ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నా జన్మ అయింది, సూపర్ హ్యాపీ. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అవుతుందో లేదో తెలియదు కదా, అందువల్ల ఈరోజే చేస్తాను. అయిపోయింది. అతనికి ఏదో దెబ్బలు తగిలి ఉంటుంది.
ఫైనల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇందాక ఎలాగ వచ్చామో అలాగే మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. జనం అయితే ఉన్నారు, ఫుల్గా రౌడ్ అయితే ఉన్నారు. ఆ చుట్టూ అంతా ఉన్నారు ఎక్కువ మంది. ఏడీఎస్పీ టెంట్స్ కూడా పెట్టారు, వాష్రూమ్ కూడా పెట్టారు. ఎయిర్పోర్ట్లో అయితే చాలా పెద్దది చేశారు. ఎయిర్పోర్ట్లో అయితే చాలా బాగానే చేశారు. ఇవాళ ఏదో దోసుకోలాట అయింది అన్నారు, ఏమో మరి న్యూస్ వచ్చింది, నేను విన్నాను. ఈరోజు అమావాస్య రోజు కదా, మరి ఏంటో ఎందుకు అలాగైందో అర్థం అవ్వట్లేదు. చాలా బాధాకరమైంది, చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఏమైనా పోయినా, చల్లిపోయినా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఏదైనా పోయినా ఇక్కడ కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ అంతా చూస్తారు, అన్నీ చెక్ చేస్తారు అన్నమాట. మంచి చాలా స్మూత్గా అయిపోయింది కదా, అలా బాగా అయిపోయింది. స్నానం గట్రా చాలా వేగ అయిపోయింది. గుడ్డుగా వెళ్ళిపోతుంది, గుడ్డుగా వెళ్ళిపోతుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్కి అయితే వచ్చాము. లంచ్ కూడా అయిపోయింది. లంచ్ ఏంటంటే అక్కడ షాప్ ఉంది కదా, అక్కడ పూరీలు పటాని అమ్ముతున్నారు అనమాట. అక్కడ తీసుకొని పార్సల్ కట్టేసాను అనమాట. పార్సల్ కట్టేసి ఇక్కడ తినేసాం అనమాట, మా వాడు నేను. తినేసిన తర్వాత రూమ్ ఎక్కడ అంటే త్రివేణి సంఘం ఉంది కదా, 500 మీటర్లో రూమ్ తీసుకున్నాను అనమాట. దగ్గరే అనమాట, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి అయితే ఎంతమంది ఉన్నారు, చాలామంది. చూడండి ఎంతమంది జనం వస్తున్నారు, చూసారా ఎంతమంది జనం. త్రివేణి సంఘం అయితే అలాగెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే 500 మీటర్లు దాటిన తర్వాత నది ఉంటుంది అక్కడ. ఆ నది దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడే తీసుకున్నాను అన్నమాట రూము. ఇక్కడే తీసుకొని లోపల బాగానే ఉంది రూమ్ అయితే బాగానే ఉంది, బాగుంది. రూమ్ అయితే బాగానే ఉంది. 2500 పడింది అనమాట. ఇక్కడ స్టెప్స్ అనమాట, కింద నుంచి రావాలన్నమాట. ఇలాగా వెళ్ళిన తర్వాత ఇదిగోండి గైస్, ఇది ఎంట్రీ అనమాట. ఈ రూము 3 మధ్యాలు ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3 మధ్యాలు. 2500 బాగానే ఉంది రూమ్. చల్లగా ఉంది, ఫ్యాన్ అక్కర్లేదు, చాలా చలి వేస్తుంది ఇక్కడ. ఫుల్ కూలింగ్లో ఏసీ లాగా ఉంది. బాత్రూమ్ అయితే కింద ఉంది అనమాట. బాత్రూమ్ కిందకి అదనమాట, బ్లాక్ వైట్ అవన్నీ ఇచ్చారు. బాగుంది, నీట్గానే ఉంది. వాష్రూమ్ అయితే ఇది అదనమాట, అది వాష్రూమ్. పైన కూడా ఉన్నట్టు ఉంది, పైన కూడా రూమ్ ఉన్నట్టుంది. 2500 అయితే బాగానే ఉంది. ఎందుకంటే నేను ముందే చేశాను కాబట్టి సరిపోయింది. అదే నిన్న కానీ మొన్న కానీ చేస్తే దొరకదు, లక్కీగా దొరికింది. అలా జరిగింది గాయస్. నేను బస్సులో కానీ కార్లో కానీ వెళ్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. నేనే నరకం చూశాను. మీ నంబరు 20 కిలోమీటర్ నడిచాను నేను. 20 కిలోమీటర్ నడిచానంటే చూసుకోండి, అర్థం చేసుకోండి. ఒక 5 గంటలు పట్టింది. 20 కిలోమీటర్ నడిచాను. ఎందుకంటే నైట్ నుంచి నిన్న నైట్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఇలా కాదనేసి మేమే తిరిగిపోయి 20 కిలోమీటర్ నడిచాం. నడిచిన తర్వాత అక్కడి నుంచి రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయ్యి అప్పుడు మా మహాకుంభమేళ ఈరోజు మౌని అమావాస్య అని స్నానం చేయాలని చాలామంది అన్నారు, చేస్తే మంచిది అన్నారు. అందువల్ల నేను కూడా అమావాస్య రోజే చేశాను. మౌని అమావాస్య రోజు స్నానం చేశాను అనమాట. చాలా బాగా అయితే ఒక గంటలో అయిపోయింది. బోట్ అయితే అంటే ఈరోజు డేట్ 29 కదా, 29. కానీ ఇవాళ నిన్న నైట్ 12 o'clock లైన్ కాసే ఉంటారు. అది ఎప్పుడైతే ఓపెన్ చేశారో అది ఒకేసారి చూస్తారు. ఈ జనవరిలో 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ టైం పేమెంట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది, మొన్నే వచ్చింది. అది కూడా సర్ప్రైజ్. నాకు 2 సర్ప్రైజ్లు వచ్చాయి. ఆ తర్వాత 3వది మహాకుంభమేళ, అదొక సర్ప్రైజ్. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ జనవరిలో మంచి బాగుంది. నాకు ఎందుకో తెలియదు, మంచిగా జరిగింది ఈ జనవరిలో నెల. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. నేనేమనుకున్నానో తర్వాత జరుగుతుందా లేదా చూడాలి. ఫైనల్గా అయితే ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసిన తర్వాత మన ఓం నమ శివాయ. ఈరోజు అలా జరిగింది, హ్యాపీగా ఉంది. ఎందుకని ఇంకేం చెప్పలేను, నాకు మాటలు రావట్లేదు. అక్కడ చూస్తుంటారు, నాకు అంతే మైండ్ ఫ్రెష్ హ్యాపీనెస్ చాలా చాలా బాగుంది.
ఓకే గైస్, వీడియో ఎంజాయ్ చేస్తున్నాను గైస్. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్ 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 బాయ్.